ఫార్మా రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేలాగా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆ రంగంలో 34,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలాగా ఒప్పందాలు జరుగుతున్నాయని అన్నారు. ఇక టీజీ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి 6,347 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి అలాగే ప్రజల సంక్షేమం విషయంలో తమకు బేషజాలు లేవని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన పథకం ఏదైనా బాగుంటే కొనసాగిస్తామని తెలిపారు. లారెస్ ల్యాబ్ అనే ఒక ప్రధానమైన ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీస్ తోని జాయింట్ వెంచర్ సందర్భంగా 2,000 కోట్ల రూపాయలతో ఈ జీనోమ్ వ్యాలీలో ఫార్మా కంపెనీను ఏర్పాటు చేయబోతా ఉంది. అదేవిధంగా లారెస్ కంపెనీకి సంబంధించి 250 కోట్ల రూపాయలతో మొన్ననే కొత్తగా R&Dని మరి ప్రభుత్వ పరంగా మేము అక్కడికి పోయి ఈరోజు అనేక కంపెనీస్ ఉన్నాయి. జపనీస్ కంపెనీకి సంబంధించిన టకేడా అనే ఒక ప్రధానమైన ఫార్మా కంపెనీ బయాలజికల్ వారితోని 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేయడానికి జీనోమ్ వ్యాలీలో వారు ఒప్పందాలు చేసుకోవటం. ఈరోజు మనము ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించిన ఈ వ్యాక్సిన్ మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఈ డెంగ్యూ వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్ ఏర్పాటు చేయటం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే మొదలు కాపాడి ఇప్పటికే వ్యాక్సిన్ పట్ల మనం అందరం కూడా చూసాం. ఈ విధంగా అనేక కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు సంబంధించిన మన దగ్గర ఉన్న నైపుణ్యం ఈ ఫార్మా బయోటెక్నాలజీ కొత్త కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకు రాబోయే కాలంలో ఒక డిజిటల్ హెల్త్కి సంబంధించిన అంశం విషయంలో చాలా పెద్ద